సిరి శాంతి. కొడవటి గంటిలో గొల్ల సిద్దయ్య రాత్రంతా పొలానికి కాపలా కాసి, తెలతెలవారుతుండగా ఇంటికెళ్దామని ఒక్కసారి పొలమంతా పారి చూస్తే, చేను మధ్యలో తళుక్కుమంది. కళ్ళు నులుపుకొని మళ్ళీ చూశాడు సిద్దయ్య. మళ్ళీ తళుక్కుమంది. అది మెరుస్తున్న రాయి. పరుగున వెళ్ళి చేతిలోకి తీసుకున్నాడు. బరువుగా ఉంది. తెల్లవారి సూర్యకిరణాలు మీద పడుతుంటే మరింత మెరుస్తుంది. ఆ మెరుపు రాయిని ఏం చెయ్యాలో సిద్దయ్యకి తెలియలేదు. ఎలాగూ చెద్ది తిని అమరావతి వెళ్తున్నా కదా, అక్కడ ఎవరికన్నా ఇచ్చేద్దాం అనుకున్నాడు. మొల్లో దోపుకుంటే నడుం పడిపోయేంత బరువుగా ఉంది. అది 66 క్యారెట్ల వజ్రం. అమరావతిలో పని చూసుకొని అలసిపోయి వజనేపల్లి ముత్యాలం ఇంటి ముంద అరుగు మీద కూర్చొని ఉస్సూరంటూ స్తంభానికి ఆనుకొని ఒంటి మీద ఉన్న బస్తా తీసి పక్కన పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నాడు సిద్దయ్య. రత్నవర్తకుడైన ముత్యాలు అప్పుడే ఇంట్లో నుంచి బయటికి వస్తూ సిద్దయ్యని, పక్కనున్న వజ్రాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వజ్రం మీదే కళ్ళు నిలిపి బిత్తరపోతున్న ముత్యాలని చూసి సిద్దయ్య కంగారుగా లేచి, అయ్యగారు, ఈ రాయి కావాలంటేండి అన్నాడు. ఎంతకిస్తావు అన్నాడు ముత్యాలు. రాళ్ళు కొనుక్కుంటాడేమిటి పిచ్చి మాలోకం అనుకుంటూ, ఓ పొగాకు కాడ ఇవ్వండి, రాయి ఇచ్చేస్తా అన్నాడు సిద్దయ్య. ఒకటేమిటి, పట్టెడు పొగాకు చేతిలో పెట్టి రాయి అందుకున్నాడు. 10 రోజులకి సరిపడే పొగాకు దొరికినందుకు పొంగిపోతూ ముత్యాలు కొడవటి గంటి ఆ వజ్రానికి మెరుగుపెట్టి చూశాడు. సూర్యబింబంలా వెలిగిపోతుంది. అంత బరువైన విలువైన వజ్రాన్ని తానింతవరకు చూడలేదు. తోటి వర్తకులకు చూపించాడు. అందరూ ముక్కున వేలేసుకున్నారు. రాజాది రాజులు దగ్గరుండాల్సిన వజ్రం నీకెలా వచ్చిందని అడిగారు. నవ్వి ఊరుకున్నాడు ముత్యాలు. ఈ వార్త ఆ నోటా పాకి వెంకటాద్రి నాయుడు చెవిలో పడింది. ముత్యాలను రప్పించాడు నాయుడు గారు. రత్నహారాలు చేయించుకుందాం అనుకుంటున్నాను. నీ దగ్గర జాతి రత్నాలు ఏమైనా ఉంటే చూపించు అన్నాడు. ముత్యాలు తన దగ్గరున్న రత్నాలు, కెంపులు అన్నీ పరిచాడు. నాయుడుకి తృప్తి కలగలేదు. ఇంకా గొప్ప జాతి రత్నాలు లేవా అన్నాడు. ముత్యాలకి నాయుడు మనసు తెలిసింది. ఒక్క క్షణంలో తిరిగి వస్తా అని ఇంటికెళ్ళి సిద్దయ్య ఇచ్చిన వజ్రాన్ని తీసుకొచ్చాడు. సభలో అందరూ చూస్తుండగా పెట్టె తెరిచాడు. అందరి కళ్ళు జిగేలుమన్నాయి. సభ అంతా వెలిగిపోయింది. దేవతామణి ఆకాశం నుంచి రాలినట్లు. కొంతసేపటికి అందరూ తేరుకున్నారు. దీన్ని ముందే మాకెందుకు చూపించలేదు అన్నాడు నాయుడు. నాయుడికి కోపం వచ్చిందని ముత్యాలకి తెలిసింది. దీనికి తగిన వెల ఇవ్వలేమనా మాకు చూపించలేదు అన్న భావం ఉంది ఆ ప్రశ్నలో. ముత్యాలకి ఎటూ తోచక, ప్రభువులు గ్రహించాలి, ఇది అపురూపమైన వజ్రం అని తమకు తెలిసిందే. ముచ్చటపడి నేను ఉంచుకుందామనుకున్నాను అని నసిగాడు ముత్యాలు. నాయుడు ముఖం మీద బొమ్మముడి ఇంకా విడలేదు. అయితే ఎప్పుడెందుకు చూపించినట్లు అన్నాడు నాయుడు. తమ మనసు తెలుసు కనుక అన్నాడు ముత్యాలు. మా మనసు మీరు ఆలస్యంగా గ్రహించారు. సరే, వెల నిర్ణయించండి అన్నాడు నాయుడు. మీరు రత్న పరీక్షలలో నిపుణులు. మీకు వెల నిర్ణయించి చెప్పేవాణ్ణా నేను అన్నాడు ముత్యాలు. సరే, ఈ రత్నం వెల 10 లక్షల రూపాయలు అన్నాడు నాయుడు. సభలో అంతా బిగుసుకుపోయారు. అనుకున్న దానికంటే చాలా ఎక్కువే అనుకున్నాడు ముత్యాలు. నాయుడు మళ్ళీ గొంతు సవరించుకొని ఇలా అన్నాడు. కానీ ఈ వజ్రానికి 10 లక్షలే కాదు, 20 లక్షలు ఇస్తున్నాను. మిగతా 10 లక్షలు ఎందుకో తెలుసా? ఈ రత్నం ఎక్కడ దొరికిందో చెప్పాలి. ముత్యాలు నాయుడు ముందు చేతులు జోడించి కొడవటిగంటి సిద్దయ్య గురించి చెప్పాడు. నాయుడు సభ చాలించి హుటాహుటిన హుకుంలు జారీ చేశాడు. ఏనుగులు, గుర్రాలు, పల్లకీలు, మంది మార్బలంతో స్వయంగా కొడవటి గంటికి బయలుదేరాడు. ముందుగా గుర్రాల మీద వెళ్ళిన వాళ్ళు సిద్దయ్య ఇల్లెక్కడో కనుక్కొని నాయుడుకు ఎదురు తీసుకొచ్చారు. సిద్దయ్య వణికిపోతూ వచ్చి నించున్నాడు.
ముత్యాలకిచ్చిన రాయెక్కడ దొరికిందయ్యా అని అడిగాడు నాయుడు. సిద్ధయ్య కళ్ళ నీళ్లు పోయి ఇలా అన్నాడు. నా అరెకరం చెక్కలోదయ్యా. తప్పైపోయిందరా. ఏదో మెరుస్తున్న రాయి కదా అని ఏరుకొచ్చా. ఆయన అబ్బురంగా చూస్తుంటే ఇచ్చానయ్యా. నేనడిగింది ఒక్క పొగాకు కాడేనయ్యా. ఆయనే పట్టెడిచ్చుండు. తప్పు నాదేనయ్యా అంటూ సాగిలపడ్డాడు. నీ పొలమెక్కడో చూపించు అన్నాడు నాయుడు. సిద్ధయ్య దోవ చూపించగా ఆ అరెకరం చెక్కలో ఉన్న రాళ్ళనబడే రత్నాలని బస్తాలుకెత్తి తిరుగు ప్రయాణం అయ్యారు నాయుడు ఆయన బృందం. సిద్ధయ్యని పిలిచి నాయుడు అడిగాడు, నీకేం కావాలి అని. నాకేం వద్దు దొరా అన్నాడు సిద్ధయ్య. పొలంలో పంట పాడైందని సిద్ధయ్య బాధ. నాయుడు నవ్వుతూ, నీకు 10 ఎకరాల మాన్యం, బండెడు పొగాకు ఇస్తాను అని వెళ్ళిపోయాడు. సిద్ధయ్య తన అదృష్టానికి పొంగి తబ్బిపోయాడు. ఆ తరువాత జీవితమంతా కమ్మగా తిన్నాడు. 10 మందికి హాయిగా పెట్టాడు. చాలా చుట్టలు కాల్చుకున్నాడు. ఏందబ్బా ఈ పిచ్చి మహారాజులు, రాళ్ళు కొనుక్కుంటారేమిటి అని చచ్చిపోయేదాకా ఆశ్చర్యపడ్డాడు. తృప్తిగా వెళ్ళిపోయాడు. ఆ తృప్తి, ఆ శాంతి నాయుడికి, ముత్యాలకి దొరకలేదు.